హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మా హోమ్స్. ఈ వీడియోలో కనిపిస్తున్న హౌస్ వచ్చేసి 147 హౌస్ అనమాట. 147 గజాల హౌస్ అండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. ఇదంతా కూడా మనకి 25 ఫీట్ రోడ్స్ అనమాట. ఇవన్నీ కూడా 25 ఫీట్ రోడ్లు. అక్కడ కనిపిస్తున్నాయి వచ్చేసి 3 కూడా డూప్లెక్స్ అనమాట. 133 స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ విల్లాస్ అనమాట. ప్రజెంట్ దాంట్లో ఇది సేల్ అయిపోయిందండి. ఆ కార్నర్ సౌత్ ఈస్ట్ కార్నర్, ఇంకోటేమో ఈస్ట్ ఫేస్. 133 స్క్వేర్ యార్డ్స్ మొత్తం 4 కూడాను 24-50 అనమాట సైజు. ప్రజెంట్ అయితే మనకైతే ఈ హౌస్కి అయితే మనం ప్రజెంట్ అయితే చూడడానికి వచ్చామన్నమాట. ఇదంతా కూడా కనిపించే అయితే గ్రానైట్. పార్కింగ్ ఏరియాలో అయితే బ్రహ్మాండంగా అయితే వేసామన్నమాట. మీరు హైట్ కూడా చూసుకోవచ్చు ఒకసారి. ఇదంతా కూడా రోడ్ అనమాట. ఇంత ఈ రోడ్ డౌన్లో ఉన్నప్పటికి కూడాను మనం హౌస్ అయితే చాలా హైట్లో కట్టామన్నమాట. చూసుకోవచ్చు మీరు అన్నీ కూడాను. ఇదంతా కూడా గార్డెనింగ్ ఏరియా అయితే ఉంటుంది ఇక్కడ. ఇదిగోండి, ఇదంతా కూడా గార్డెనింగ్ ఏరియా అనమాట. ఎలివేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. మధ్యలో ఒకటి గ్లాస్ ఫిట్టింగ్ అయితే ఇస్తామన్నమాట. ర్యాంప్ కూడా చూసుకోవచ్చు. క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా మంచి క్వాలిటీతో కట్టినటువంటి హౌస్ అనమాట ఇది. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట. చాలా బాగుందండి. పార్కింగ్ ఏరియా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా. ప్రజెంట్ అయితే మీరు ఇన్నోవా కార్ కూడా పెట్టుకోవచ్చు, అంత బాగుందన్నమాట. పెద్దగా ఉంది పార్కింగ్ ఏరియా కూడాను. ఓకేనా. ఈశాన్యం వచ్చేసి కొంచెం ఈశాన్యం పెరిగిందనమాట. ఈ హౌస్కి వచ్చేసి ఈశాన్యం పెంచి కట్టామన్నమాట. ఓకేనా. ఇదైతే బోర్ అండి, అదైతే సంపు. 4000 లీటర్లు అయితే ఖచ్చితంగా పట్టుద్ది. చూసుకోవచ్చు ఒకసారి. క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా బెస్ట్గా ప్రిఫర్ చేసినటువంటి హౌస్ అనమాట. ఇది ప్రిపేర్ చేసినటువంటి హౌస్ అనమాట. చాలామంది ప్రిఫర్ చేసుకోవచ్చు. ఈస్ట్ ఫేసింగ్, పైగా ఈశాన్యం పెరిగింది కాబట్టి ఈశాన్యం రోడ్ ఫేస్ ఎక్కువ ఉంది కండి దీనికి. ఇవి ప్లాట్కి సంబంధించి మనకైతే బిల్డింగ్ అయితే ఎక్కడ కూడా క్రాస్ లేదు. మనకి ఈశాన్యం అయితే పెరిగిందనమాట. ఇదంతా కూడా కాంపౌండ్ అండి. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ వచ్చేసి మనకి ఈశాన్యం కొంచెం పెరిగిందనమాట. చార్జ్మెంట్ వరకు చాలామంది లైక్ చేస్తుంటారు కాబట్టి ఈశాన్యం పెరిగితే చాలా ఉందన్నమాట. ఓకేనా. ప్రజెంట్ అయితే ఈ హౌస్ వచ్చేసి 147 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది అనమాట. మీకైతే ఇప్పుడు డబుల్ బెడ్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడొచ్చు. డబుల్ బెడ్రూమ్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ హౌస్ని అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు. దీనికైతే డబుల్ డోర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా 2x4 టైల్స్తో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నటువంటి హౌస్ అనమాట. ఇదంతా కూడా కనిపించేది టీవీ యూనిట్ అండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కొద్ది 4 సైడ్స్ కూడాను మనకి 4 సైడ్స్ కూడా మొత్తం వచ్చేసి గ్రానైట్ అయితే వేసామన్నమాట. చూసుకోవచ్చు మీరు. 4 సైడ్స్ అయితే గ్రానైట్ అయితే ఉంది. ఓకేనా. ఇదంతా కూడా మనకి డైనింగ్ అనమాట. అక్కడ ఎదురుగా కనిపించే అయితే డైనింగ్. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనకి పూజ రూమ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉందండి. చాలామంది లైక్ చేస్తారనమాట ఇట్లా. ఓకేనా. ఓపెన్ కిచెను, పైగా మనకి పూజ రూమ్ కూడా దానికే ఇవ్వడం జరిగిందనమాట. గోడకే బ్రహ్మాండంగా అయితే ఉంది. మీరు చూసుకోవచ్చు ఇదంతా కూడా. ఓకేనా. ఫర్దర్గా ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా నన్ను ఒకసారి కాంటాక్ట్ చేయండి. నేనైతే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చేస్తాను. ఇక్కడైతే చూడండి ఒకసారి. దీనికైతే మనం పూజ రూమ్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. చూసుకోవచ్చు మీరు అంతా కూడాను. వుడ్ వర్క్తోనే పెట్టినటువంటి హౌస్ అనమాట ఇది. ఓకేనా. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇదైతే మెయిడ్ వెళ్ళి రావడానికి అయితే డోర్ అనమాట. ఓకేనా. ఇదంతా కూడా ఓపెన్ కిచెను, ఓపెన్ హాలు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. ఇది చూసుకోవచ్చు మీరు. అన్నీ కూడా నేను ఒకసారి క్లారిటీగా మొత్తం చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా మీకు ఏ విధంగా అయితే అర్థమైతే నేను చెప్పగలుగుతాను అనమాట. ఇదిగోండి పైన మనకైతే పైన అయితే బ్రహ్మాండంగా అయితే ఉంది. లో రూఫ్ కూడా, అదేవిధంగా లైటింగ్స్ కూడా సెటప్ చేసి ఉన్నాయన్నమాట ఇక్కడ. ఓకేనా. ఈ విధంగా అయితే లైటింగ్స్ అయితే బ్రహ్మాండంగా అయితే సెటప్ చేసి ఉన్నాం అనమాట ఇక్కడ. ఇదంతా కూడా డైనింగ్. అక్కడైతే వాషింగ్ సింక్ అయితే వస్తుంది. ఇక్కడైతే మనకి ర్యాక్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే హాల్లో అయితే ఒకటి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడైతే 7 ఫీట్ వరకు అయితే టైల్స్ అయితే స్టిక్ చేయడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇదైతే మనకి బెడ్రూమ్ అండి. బ్రహ్మాండంగా ఉందన్నమాట. చూసుకోవచ్చు మీరు. బెడ్రూమ్ కూడా చాలా పెద్దగానే ఉంది. బెడ్రూమ్ సైజ్ కూడా చిన్నగా ఏం లేదండి, చాలా పెద్దగా అయితే ఉంది. ఓకేనా. ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఈవెన్ వాష్రూమ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. వెంటిలేషన్కి అయితే ఇక్కడ ఒక విండో, అక్కడ ఒక విండో, 2 విండోలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడైతే మనకి వాష్రూమ్ అయితే ఉంది. వాష్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉందండి, చిన్నగా ఏం లేదు. మీరు చూసుకోవచ్చు. ఇదంతా కూడా వాష్రూమ్ అనమాట. డిజైన్ టైల్స్తో పాటు బ్రహ్మాండంగా ఉంది వాష్రూమ్ కూడాను. 7 ఫీట్ వరకు అయితే టైల్స్ అయితే స్టిక్ చేయడం జరిగిందనమాట దానికి కూడా. ఇక్కడైతే వెంటిలేషన్ చూసుకోవచ్చు మీరు. చాలా బాగుందనమాట. ఇక్కడ ఒకటైతే మనకి 4 సైడ్స్ అయితే మొత్తం గ్రానైట్ అయితే వేయడం జరిగిందనమాట. అదేవిధంగా అక్కడ కూడా వెంటిలేషన్కి అక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో, 2 విండోలు అయితే ఇవ్వడం జరిగింది.
ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నామండి. ప్రజెంట్ అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం. ఇదంతా కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చిన్నగా ఏం లేదని చాలా పెద్దగానే ఉంది. ఎంచక్క హ్యాపీగా అయితే మనకి డబుల్ కాట్ బెడ్ అయితే బ్రహ్మాండంగా పట్టుద్ది. అన్ని బెడ్రూమ్ సైజులు కూడా చాలా బాగున్నాయి. ఓకేనా. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడైతే లో రూఫ్ అవన్నీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా లైటింగ్స్ కూడా అన్నీ సెటప్ చేసి పెట్టేసినాం దీనికి. దీంట్లో మేము మీకు ఇచ్చే 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఒకటి కలర్స్ అయితే కంప్లీట్ మీ చాయిస్ ప్రకారం ఇస్తాం. సెకండ్ వచ్చేసి శానిటరీ కూడా సాధ్యమైనంత వరకు ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం అనమాట. మేము హై క్వాలిటీ అయితే ఇవ్వలేము, మా బడ్జెట్లో అయితే మేము డెఫినెట్గా ఇవ్వగలుగుతాం. సెకండ్ థింగ్ అయిపోయింది. థర్డ్ వన్ వచ్చేసి డోర్స్ కూడా మీకు నచ్చినట్టు చేయగలుగుతాం అనమాట. ఆల్రెడీ మేము దీనికి డబుల్ డోర్ వేసాం కాబట్టి ఈ డోర్ అయితే ఆప్షనల్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఫర్దర్గా ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా డిస్ప్లే మీద కనిపించిన నెంబర్కి అయితే కాల్ చేయండి, నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అదేవిధంగా మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఇట్లా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా బెస్ట్ హౌసెస్ అయితే మంచి హౌసెస్ని అయితే మీ అందరి కోసం తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. నమస్తే, జై హింద్. ఫర్దర్గా నేను ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మనకి స్టెప్స్కి కూడా గ్రానైట్ యూజ్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడైతే మనకి చాలా బ్యూటిఫుల్తో క్రియేట్ చేసినటువంటి హౌస్ అనమాట. ఇది మంచి ప్యాటర్న్తో, మంచి యూనిక్ ప్యాటర్న్తో క్రియేట్ చేసినటువంటి హౌస్ అండి ఇది. ఓకేనా. ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. నేనైతే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చేస్తాను. ఈవెన్ హోమ్ లోన్స్ కూడా మేమే చేయిస్తామండి. అందులో అయితే ఏ ఇష్యూ అయితే ఉండదు. ఓకేనా. థ్యాంక్ యూ అండి. నమస్తే, జై హింద్.